హల్లెలూయా. నీకే మహిమా, నీకే మహిమా, నీకే మహిమా రాజా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. దేవుని బిడ్డలారా, అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాము. పాపం చేయటం సులభం, కానీ పశ్చాత్తాపడటము మనకు సాధ్యపడదు. నీ కృప నుంచి బలపరచండి ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ మీటింగ్ నాయన ఏ స్వలాభం కోసము కాదు గాని అనేక మందికి నీ వర్తమానమును అందించాలని, నశించు ఆత్మలను వెతికి రక్షించాలని, నీ వైపు త్రిప్పాలని, నీ మహిమను ప్రకటించాలని, నిన్ను రుచి చూపించాలని ఆశతో ఈ కోరికను ప్రారంభిస్తున్నాం ప్రభువా. కనుక వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోనండి, విద్యుత్తుని స్వాధీనంలో ఉంచుకోనండి, సమస్తమును సౌండ్ సిస్టమ్ ని స్వాధీనంలో ఉంచుకుని అద్భుతముగా, మహా అద్భుతముగా నిన్ను గణపరిచే భాగ్యమును నాకు, మాకు అందరికీ దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని రాత్రి ఒక అద్భుతమైన రాత్రిగా, ఎప్పుడు ఎన్నడూ మరుపు రాని రాత్రిగా మాకు మార్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. ప్రేమించదా, సేవించదా, ప్రేమించదా, సేవించదా, మనసార నిన్ను ఆరాధించెదా, మనసార నిన్ను ఆరాధించెదా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. అందరూ ప్రభునామాన్ని కనపరచుదాం. స్తోత్రం, ఆమేన్. మధురమైన గానాలతో ప్రభుని కీర్తిద్దాం. ప్రభునామాన్ని కనపరచుతూ దేవునికి మహిమ కలిగే రాత్రి గడుపుదాం. ఆశ్చర్యకరమైన నీ కార్యములు, అద్భుతకరమైన నీ క్రియలు, ఆశ్చర్యకరమైన నీ కార్యములు, అద్భుతకరమైన నీ క్రియలు, వివరించకుండా ఉండలేనయా, నిన్ను ప్రకటించకుండా ఉండలేనయా, వివరించకుండా ఉండలేనయా, నిన్ను ప్రకటించకుండా ఉండలేనయా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, ఆంజనేయుడా నా యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులతో మనల్ని నింపువాడు ఆయన. స్తోత్రం. ఎన్నెన్నో మేలులతో నన్ను నింపినావు,
ఎనలేని ప్రేమతో నన్ను కాచినావు. ఎన్నెన్నో మేలులతో నన్ను నింపినావు. ఎనలేని ప్రేమతో నన్ను కాచినావు. ఎత్తైన కొండపై నన్ను ఉంచినావు. ఎత్తైన కొండపై నన్ను ఉంచినావు. ఎంతగానో నన్ను ఆదరించినావు. ఎంతగానో నన్ను ఆదరించినావు. వివరించకుండా ఉండలేనయా, నిన్ను ప్రకటించకుండా ఉండలేనయా. వివరించకుండా ఉండలేనయా, నిన్ను ప్రకటించకుండా ఉండలేనయా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. గొప్ప దేవుడు, సత్యదేవుడు, సమాధానకర్తైన ప్రభువు మనకు తోడై ఉన్నాడు. తల్లి మరచిన, తండ్రి విడచిన, నేను మరువను విడువనని వాగ్దానం ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. నా తల్లి తండ్రులు నన్ను విడచిన, నా అన్నవారే వెలివేసిన, నా తల్లి తండ్రులు నన్ను మరచిన, నా అన్నవారే వెలివేసిన, నన్ను విడువదా ఎడబాయగా, నన్ను విడువదా ఎడబాయగా. కంటి పాపలా నన్ను కాపాడితివి, కంటి పాపలా నన్ను కాపాడితివి. వివరించకుండా ఉండలేనయా, నిన్ను ప్రకటించకుండా ఉండలేనయా. వివరించకుండా ఉండలేనయా, నిన్ను ప్రకటించకుండా ఉండలేనయా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. ప్రేమించరా, సేవించరా, ప్రేమించరా, సేవించరా, మనసార నిన్ను ఆరాధించెదా, మనసార నిన్ను ఆరాధించెదా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. అంటే నాకు చాలు యేసయ్యా, నేను ఉంటా యేసయ్యా.
నువ్వుంటే నాకు చాలు యేసయ్యా ఉంటా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను హింసలేం యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను హింసలేం యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా స్తోత్రం చెప్పకూడదు అయ్యేస్తానే మహిమపడతాం ప్రైజ్లో హల్లెలూయా గ్లోరీ Praise the Lord. Hallelujah. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మారానే నీవు మాధుర్యము మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మారానే నీవు మాధుర్యము మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా స్తోత్రం చప్పట్లు కొడదాం ప్రభువుని మహిమపడదాం హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి పాపకాలమున ఆదుకున్నావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆత్మీయులతో
ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. పైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం కృప చూపువాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెదనిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెదనిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమా ప్రభావమునకు నీవే పాత్రుడవు బలవంతుడవై
లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. చెప్పగలిగే దేవుని కనపరచాలి. అందరూ చెప్పులు పడదాం. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించాలి. మందల గొర్రెలు లేకున్నాను, శాలల పశువులు లేకున్నాను, మందల గొర్రెలు లేకున్నాను, శాలల పశువులు లేకున్నాను, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. జాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే
వలచావు నా బ్రతుకు మలచావయ్యా మరణ ఛాయలో నన్నిటినీ విరిచావయ్యా కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా మరణ ఛాయలో నన్నిటినీ విరిచావయ్యా నన్ను తలచావయ్యా చెరిపించావయ్యా నన్ను తలచావయ్యా మరిపించావయ్యా అర చేతుల్లో నన్ను చెక్కుకున్నావులే అర చేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 యేసయ్యా
కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృప చూపి నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. ఇదేదో సొంత ఆలోచనలు సొంత తలంపులు కాదు, కానీ దేవుడు ఒక దర్శనమిచ్చి ఒక భారం ఇచ్చి మరి దైవజనులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ఎంతో ప్రార్థన ఉంది. అంత మాత్రమే కాదు, ఎంతో కృషి ఉంది. అంత మాత్రమే కాదు, కొన్ని వేల రూపాయలు ఆర్థికమైన మరి ఖర్చు కూడా ఉంది. ఇంత దైవజనులతో మాట్లాడుతూ అంటున్నారు, ఇంచుమించుగా ఒక 20,000 పైబడి ఇలాంటి ఆరాధన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే మనము మన గ్రామానికి అది ఎంతో దీవెనీకరణం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మరి ఈ 2023 సంవత్సరంలో ఈ జనవరి నెలలో ఈ మొదటి మాసంలోనే గుడ్లోడర్ మండలమైన ఈ చిన్న గ్రామము అయిన సుబ్బుచేరు ప్రాంతానికి యెహోవా రఫా సోస్యాల అధినేత బత్తుల బాలస్వామి గారు వారి యొక్క టీము అంత మాత్రమే కాదు, ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేస్తూ దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న కొంతమంది దైవ సేవకులు మన ప్రాంతానికి మన గ్రామానికి రావడం అనేది మనకెంతైనా దీవెనకరమైన విషయం. అందులో భాగంగా ఈ జనవరి నెలలో మొట్టమొదటిగా దైవజనులు ఈ సంవత్సరం మన గ్రామానికి గొప్ప దీవెనలు మోసుకుంటూ వచ్చారు. వారి టీమును బట్టి యెహోవా రఫా స్వస్థశాలను బట్టి ఒకసారి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ మనందరం కూడా ముందుకు కొనసాగిపోదాం. మరి చాలా సంతోషం. ఇప్పుడు వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినడానికి ఇష్టపడుతున్నాం. దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి ముందుగా దైవజనులు మరి మన మధ్యలో స్టీవెన్ గారు స్టీఫెన్ బాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థనాపూర్వంగా దేవుడు మనతో మాట్లాడాలని, ఆయన ప్రత్యక్షతమైన కృప మనందరి మీద కుమ్మరించాలని, దేవుడు తన స్వరంతో మనం అందరం కూడా గ్రహించుకునే ఆత్మ మనకు కావాలని, తన దాసుల ద్వారా కావాల్సిన వర్తమానంతో మనందరిని బలపరచాలని ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన నా యేసు ప్రభా, జీవాధిపతి అయిన తండ్రి, పరిశుద్ధ పాదాలకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతో జరిగిస్తానని చెప్పిన రీతిగా నీ దాసుని ప్రభా బాలస్వామి గారిని ఏర్పరచుకుని నా తండ్రి అనేక గ్రామాలు అనేక మార్గాల్లో ప్రభా నీ దాసుని నడిపిస్తూ ప్రేరేపిస్తూ నీ దాసుని ద్వారా ఆత్మతో నింపుతూ ప్రభా అనేకమైన సత్యమైన మార్గాలు నడిపించడానికి నేనే మార్గం, నేనే జీవము, నేనే సత్యమని నీ దాసునితో నువ్వు ఎలా మాట్లాడావో అలాగే ప్రభా ఈ గ్రామాన్ని కూడా నా తండ్రి దర్శించడానికి నీ దాసుని ద్వారా ఇంకా అనేక మంది దాసుల ద్వారా ఈ తండ్రి ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ కూడా నడిపించిన తండ్రి సభ ఏర్పాటు చేసిన నీ దాసునికి ప్రభా నీవు ఇచ్చిన ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి ఇప్పటి వరకు పాటలు పాడి నిన్ను మహింపరిచిన బిడ్డలకు ప్రభా అయా తండ్రి నీవు నోటికి బోరగా వాడుకున్నందుకు స్తోత్రాలు. అలాగే నీ దాస్తుని నిలబెట్టి కావాల్సిన వర్తమానం అందిస్తుండగా మా హృదయాలకు కావాల్సిన వాక్యాన్ని అందించి నీ పరలోక మర్పాలు తేటగా సూటుగా రూఢిగా మాతో నువ్వు మాట్లాడి నీ నామాన్ని గణపరుచుకుని ఈ తండ్రి ఈ సభ ఆది నుంచి అంతవరకు కూడా నీవు అధ్యక్షుడు ఉండి నడిపించి నీ నామాన్ని మహింపరచుకోమని మా ప్రియుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి లేఖన భాగాన్ని చదువుకుందాం.
మన మధ్యలో దైవజనులు మరి ముందపల్లి ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి క్రొత్త నిబంధన గ్రంథమైన యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం నుంచి 27వ వచనం వరకు మన మధ్యలో ఉన్న దైవజనులు అన్న చదివి వినిపిస్తారు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికతముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించువాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొనును మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. చక్కటి లేఖన భాగాన్ని చదివి వినిపించిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనవచనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం నుంచి 27వ వచనం వరకు చదవడానికి గల కారణం ఏమిటంటే, అక్కడ మనం చూసినట్లయితే కొన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ 2023 సంవత్సరంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ సువార్త ప్రకటించాలన్న భాగంలో ఒక భాగము చదవబడిన లేఖనాల్లో మనకు కనబడుతున్నాయి. అదేమిటంటే, సువార్త ప్రకటించి రావడం మాత్రమే కాదు, కానీ ఆ గ్రామంలో కొంతమందికి దైవజనులకు ఇచ్చిన ఆర్థికమైన స్తోమతలో నుంచి కొంతమందికి సహాయం చేయాలన్న ఆలోచన దేవాతి దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనంలో ఈ విధంగా రాయబడింది: తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా పాటలు పాడటమే భక్తి కాదు, ప్రార్థన చేయడమే భక్తి కాదు, దైవ సేవకులుగా నిలబడి వాక్యము ప్రకటించడమే భక్తి కాదు. కానీ ఇక్కడ ఒక మాట రాయబడింది. అది ఏమిటంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలినము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన భక్తి. భక్తి ఏంటో ఇక్కడ యాకోబు పత్రికలో తన అనుభవం ద్వారా చక్కగా మనకు తెలియజేశాడు. మీకు తెలియజేసిన రీతిగా దైవజనులు మరి ప్రతి గ్రామానికి వెళ్ళి కొన్ని వేల రూపాయలు వారికి ఉన్నా లేకపోయినా విశ్వాసంతో ముందుకు వెళుతూ మరి దిక్కులేని వారికి, మరి భర్తను కోల్పోయి మరి ఒంటరిగా ఉంటున్న మహిళలకు అనగా విధవరాండ్లకు నూతన వస్త్రాలు ఇవ్వాలన్న ఉద్దేశముతో ఇదొక భాగమై ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుడు వారికి మంచి మనసునిచ్చారు. దేవుడు మంచి హృదయాన్ని మరి భక్తుల బాలస్వామి గారికి ఇచ్చారు. నిజంగా మరి ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా మన గ్రామాన్ని ఎన్నుకోవడం అనేది అది దేవుని యొక్క
చిత్తంలో ఒక భాగమని ఒక దైవజనుడికి నేను తెలియజేస్తున్నాను. మరి మనం చదువుకున్న లేఖన భాగాల్లో అనేక మందికి మరి సహాయం చేయాలని, అవసరతలు ఉన్న వారిని ఆదుకోవాలని, మరి ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించాలని, ఈ లోకం మలినము అంటుకోకుండా స్వార్థంతో కాక నిస్వార్థముతో పరిచర్య చేస్తూ అనేక మందికి దీవెనకరంగా, మాదిరికరంగా ఈ యెహోవా రఫా మరి ఈ యొక్క సహవాసము మరి మన కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలలకు వ్యాపించులాగున ఈ 2023వ సంవత్సరంలో దేవుడు ద్వారాలు తెరుచునుగాక. అనేకమైన ఆత్మలు ఈ యొక్క సహవాసం ద్వారా రక్షించబడునుగాక. మారుమూలల గ్రామానికి వెళ్ళి సత్య సువార్తను నిజమైన దేవుడు రక్షకుడిని మనం ప్రకటించుదుముగాక. అలాంటి కృపను దేవుడు మనకిచ్చునుగాక. అంత మాత్రమే కాదు, దైవజనులు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు మా నాన్నగారు, బోధకులు బోధించేవారు కానీ బాధ పెట్టేవాళ్ళు కాదండి. కాబట్టి దైవజనుల యొక్క మరి దర్శనంలో భాగం ఒక మాట ఏమిటంటే కరెక్ట్గా 6 ప్రారంభించడం, ఈ యొక్క ఆరాధన కార్యక్రమం 10 ముగించడం. మరి ఈ సమయంలో 9 అయింది. దైవజనులు 1 గంట సేపు మనకు వర్తమానాన్ని అందిస్తారు. మరి వర్తమానాన్ని దైవజనులు అందించడానికి ముందుగా ముందేపల్లి ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు నాని గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మమ్మలను మికిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది కోట్ల స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ దాసులను ప్రభువా ఈ 2023వ సంవత్సరములో ఈ మొదటి నెలలో దేవా మీరు మహాదర్శనము ద్వారాగా మీ అభిషక్తుల ద్వారాగా నా తండ్రి మీరు ప్రేరేపణ కలిగించి తండ్రి ఈ సుబ్బు చెరువు యొక్క గ్రామంలో ఇటు రీతిగా ఈ యొక్క కూడికలను ఏర్పరిచినందులకు వారి యొక్క సిబ్బందిని నాయనా ఈ గ్రామ యొక్క సమూహమును నాయనా నీ సేవకులను ప్రభు నడిపించి ఈ వేదికని ప్రభు అలంకరించి తండ్రి మీరే భూత భవిష్యత్తు వర్తమానికుల్లో నా ప్రభు మీరు మీ సేవకులు నిలబెట్టుకుని సాధనంగా వాడుకోవటానికి మీరే కృప చూపమని దిగో ప్రభా, మీ సేవకులు ఏ ఆలోచనతో అయితే ఏ తలంతుతో అయితే ప్రభు ఇక్కడ కూడికను ప్రభు జరిగిస్తూ ఉన్నారు, అటు దీవెనలను అటు మేలను అటు మీ సేవకులకు దయచేసి నాయన అనేక గ్రామాల్లో మీ సేవకులు నిలబడి వాడబడుతూ ఉండగా నాయన వారి నోటిని మీ బోరగా వాడుకొని మీరు దీవెనలతో నింపమని, వారు అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలాన్ని మీరు సిద్ధపరిచి మీ సాధనములో ఉంచుకోమని మా నాథుడను మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 చక్కటి ప్రార్థన చేసిన దైవజనులు సహోదరు నాని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో చాలా అమూల్యమైన శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం. మరి దైవజనులు మరి ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఈ గ్రామంలో సువార్తను ప్రకటిస్తున్నారు కనుక మరి వారికి దేవుడిచ్చిన దర్శనము, పిలుపు, కొన్ని విషయాలు మనకి తెలియజేసి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. మనందరం కూడా ఒకసారి గంభీరంగా సప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ వారిని మనందరం ఆహ్వానిద్దాం. దగ్గరగా సప్పలు కొడదాం. ఈ సంవత్సరం నేను తీసుకున్న ఒక నిర్ణయం, హల్లెలూయా. గతంలో 2016, 17 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా కొన్ని గ్రామాల్లో మీటింగ్స్ని ఏర్పాటు చేశాం. 18, 19, 20, 21, 22 ఈ 4 సంవత్సరాలు కూడా ఈ మీటింగ్స్ ఆపేసాం. కారణం ఏంటి అంటే అక్కడ ఒక పుణ్యక్షేత్రం ఇంచుమించు ₹1,00,00,000 పైనే ఖర్చు పెట్టి ఆ పుణ్యక్షేత్రాన్ని కట్టాం. అందుకని ఈ సువార్త మీటింగ్లో ఆపి ఆ పని పూర్తి చేసాం. హల్లెలూయా. మళ్ళీ తిరిగి ప్రభువుని యొక్క నిర్ణయాన్ని పాటించటానికి ఒక అడుగు ముందుకేసాం. ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ పెట్టాలని నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక్కసారి 6 గ్రామాలను చూపించాడు నాకు. హల్లెలూయా.
అందుకని ఈ 6 గ్రామాలలో అదృష్టము మీకు వచ్చింది ఫస్ట్ మీటింగు. హల్లెలూయా. ఒకటి, సువార్త ప్రకటించే వారు ఇక్కడ లేరని కాదు, సువార్త ప్రకటించబడతలేదని కాదు, నాకంటే గొప్ప దైవజనులు లేరని కాదు, వాళ్ళ వల్ల కాదని కాదు. నా భాగం, నా బాధ్యత, నా భారము, నాకు అప్పగించిన పని చేయటమే నా యొక్క విధి విధానము. హల్లెలూయా. కనుక మీ ఊరిని ముందుగా నేను చూపించిన 6 గ్రామాలలో మొదటి గ్రామంగా మీ ఊరు పెట్టాను. హల్లెలూయా. అయితే ఒకటి ప్రకటించడమే కాదు, ఇక్కడ తమ్ముడు చదివి వినిపించాడు వాక్యాన్ని. పేదలకు వారికి బైబిల్లో ప్రభు అన్నాడు, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చితివా, దాహముగా ఉన్నప్పుడు నీరిచ్చితివా, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చితివా, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శింప వచ్చితివా అని అడుగుతాను అన్నాడు తీర్పు దినాన. హల్లెలూయా. కాబట్టి అందులో ఒక భాగము ఈ వస్త్ర బహుకరణ. కనుక మరి నేను ఒక లిస్టు తయారు చేసుకున్నాను. ఈ లిస్టులో ఒకవేళ ఎవరైనా లేకపోతే ఈ మీటింగు మెసేజ్ అయ్యేలోపు ఈ స్థలంలోకి రావాల్సిందిగా అని మనవి చేయటానికి ముందుగానే లిస్ట్ చదువుతున్నాను. మొదటిగా కర్రవళ్ళ సుల్తానమ్మ, దయచేసి లేని ఎడల రావాల్సిందిగా మనవి. కర్రవళ్ళ పెద్ద మరియమ్మ, తోటకూర మరియమ్మ గారు, మదిరి నాంచారమ్మ గారు, పత్తిపాటి మణిమ్మ గారు, బోలపాటి రంగమ్మ గారు, చిత్తజల్లు సరోజని గారు, పువ్వుల పుణ్యమతిమ్మ గారు, గేర ఆంజనేయులు గారు, నర్రా బాలమ్మ గారు, నర్రా బాబురావు గారు, కవలమ్మ గారు, పేరతోటి సరోజని గారు, మదిరి సాంబరాజ్యం గారు, పెనుగుమాటి అనురాధ గారు. దయచేసి ఈ 15 మంది వ్యక్తులు ఈ మెసేజ్ అయ్యే లోపు ఈ స్థలంలోకి చేరుకోవలసిందిగా మనం చేస్తున్నాం. వారి కొరకై నాకున్న స్థితిలో నూతన వస్త్రాలను సమకూర్చాము. వారికి ఈ మీటింగ్ అనంతరము మా యేసయ్య ప్రేమాలయం పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంచుమించు 10 మంది పైచర్ల, వారితో 2 పాటలకి డ్యాన్సు, లేదా ఒక పాటకి డ్యాన్సు, 2 పాటలకి కోలాటం కూడా వేస్తారు. కనుక ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి కనుక ముందుగానే తెలియజేస్తున్నాను. దయచేసి ఈ పేర్లు ఉన్నవాళ్ళు దయచేసి ఎక్కడ ఉన్నా కానీ ఈ స్థలంలోకి వచ్చి మేము ఇచ్చే చిరు కానుకను తీసుకోవడానికి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి ఉంది, ఇప్పుడు కాదు, మీటింగ్ అయిన తర్వాత చెప్తాను. దయచేసి ఒకసారి లేచి నిలబడదామా? చాలా సేపుడు మట్టి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, యేసయ్య ఆరాధన, తండ్రి ఆరాధన, పరిశుద్ధుడా ఆరాధన, ధవళవర్ణుడా ఆరాధన, రత్నవర్ణుడా ఆరాధన, మెస్సయ్య ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. 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 Hallelujah. స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి మహిమా ఆరాధన నీకే యేసయ్యా. సంపూర్ణ హృదయముతో మనసారా అరుగుతాం, హృదయపూర్వకంగా ప్రభుని అరుగుతాం. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు రావాలి. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ
పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. నీ బిడ్డలపై నీ ఆత్మను కుమ్మరించినందుకు నీకు వందనాలు. అంచె తిరుమలలో నా ఆత్మను కుమ్మరిస్తావు. నీ ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు, నింపుతున్నావు. నింపునందుకు నీ స్తోత్రాలు. ఈ గ్రామములో ఉన్న ప్రతి బిడ్డని బలపరుచునందుకు నీ స్తోత్రాలు. ఇదిగో నాయనా, అయా నీ మాటలు జీవము కలిగినవి, నీ మాటలు స్వస్థపరిచేవి, నీ మాటలు బ్రతికించేవి, నీ మాటలు నడిపించేవి కనుక ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డలతో మాట్లాడండి. ప్రతి మాటను ప్రభువా వారి యొక్క హృదయం నింపుకునే భాగ్యమును దయచేయి. అయా నీ దాసుడని నన్ను మరుగుపరుచుకొని నాలో నీవుండి నీ బిడ్డలతో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించగల మనసును ప్రతి బిడ్డకి దాయిచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ మీటింగ్ జరగదేమో అనుకున్నా నేను. ఈరోజున్న పరిస్థితి అయితే ఈ మీటింగ్ జరగదేమో అనుకున్నాను. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాగటి మీద చేయి వేసి వాడు వెనుతిరిగి చూడకూడదు. హల్లెలూయా. తన పని కొరకై మరి భారమైనప్పటికీ చేయదలిసాం. దేవుడు టైం చూపించాడు, డేట్ ఇచ్చాడు. వస్తూ ఉండగా వర్షం పడింది. దేంటి ప్రభా నువ్వు డేట్ చూపించావు, వర్షం పడుతుంది అని బాధపడ్డాను. నేనున్నానగా అన్నాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళీ కొంత దూరం వచ్చేసరికి పాస్టర్ అమ్మ గారికి బాగోలేదు, అక్కడ పడిపోయింది, బీపీ రేజ్ అయిపోయింది, ఆమెకు బాగోలేదు అని ఫోన్ వచ్చింది. ఎమ్మటే చిన్నబాబు వెళ్ళి తీసుకొచ్చి వడ్లవల్లేరు వచ్చేసరికి నేను ఎదురెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించాను. ఎప్పుడు ఏమవుద్దో ఏం చెప్తారని చెప్పేసి కొద్దిగా టెన్షన్ పడ్డాను. హల్లెలూయా. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే పర్వాలేదులే తీసుకెళ్ళిపోమన్నారు అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తము లేకుండా మన ఎడల ఏమీను జరగదు, జరిగించువాడు ఆయనే. హల్లెలూయా. ఈ మీటింగ్లో ఎందుకు పెడుతున్నాను, డబ్బుండే అంటే కాదు, కానీ బాధ్యత. బైబిల్ గ్రంథములో ఉన్న మాటలను మీకు ఆధారంగా నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఆ మాటలు చూడండి, యెషయా గ్రంథములో నుంచి 61వ అధ్యాయములో నుంచి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? దేవుని ఆత్మ తన దాసుల మీదకి వచ్చి ఏం చెప్తుంది? దేవుని ఆత్మ తన దాసులతో ఏం మాట్లాడుతుంది? ఎందుకు ఏం పని చేయమని చెప్తుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పని చేయమని చెప్తుంది? మొట్టమొదటిగా ఆ 61వ అధ్యాయములో మొదటి వచనం చదవమ్మా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనులన్నిటిలో కల్లా శ్రేష్టమైన పని ఏంటంటే ప్రకటించటమే. పనులన్నిటిలో కల్లా ఉత్తమమైన పని ఏంటంటే క్రీస్తు సువార్తను ప్రకటించటమే. పనులన్నిటిలో కల్లా అద్భుతమైనటువంటి పని ఏది అంటే క్రీస్తు సువార్తను వాడవాడలా పల్లెలా ప్రకటించటమే. అదే చెప్తున్నాడు యెషయా గారు. తన మీదకి వచ్చిన ఆత్మ ఏం చెప్పింది అంటే, ప్రభువగు ఆత్మ దేవుని పని చెయ్యాలంటే మొట్టమొదటిగా ఒంటరిగా ఏమీ చేయలేమండి. ఒంటరిగా ఏమీ చేయలేం. ఎవరు కావాలి తోడు? గట్టిగా చెప్పండి. ఎవరు కావాలి తోడు? మనుషులా? మనుషులా? దేవుడా? దేవుని ఆత్మ వాక్యంలో ఉంది కదా, చెప్పండి. ఏమనుంది? ఎవరి మీదకి వచ్చింది? సేవకుని మీదకి వచ్చింది. హల్లెలూయా. ఎవరి మీదకండి? ఎందుకు వచ్చింది? తిని కూర్చోవని కాదు. దీనులు అంటే ఎవరండి? లేనివారేనా? అయ్యారు అంతేనా? నేను థియాలజీ చేయలేదు. దీనులు అంటే ఎవరు? లేనులేగా. లేని స్తోత్రం. దీనులు అనగా లేనివారు. ఏమి లేనివారు? క్రీస్తు గురించి తెలియని వారు, క్రీస్తుని ఎరగని వారు. ఇంత గొప్పవాడైనా
క్రీస్తు లేనివాడైతే ఉపయోగం లేనివాడే. హల్లెలూయా. అంతేనా కదా చెప్పండి. ఎవరు కావాలి మనకి? ముందు పరిశుద్ధాత్మ కావాలి, 2 ఏమండి ప్రకటన చెయ్యాలి. ఆయన చెప్తుంది ప్రభువుకు ఆత్మ నా మీదికి వచ్చి, అంటే ఆత్మ చెబుతుంది అక్కడ ఉన్నది. ఏమని చెప్తుంది? దీనులకు సువర్తమానము దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. హల్లెలూయా. యెహోవా దేవుడు తనను ఎందుకు అభిషేకించాడంటే ఏమని? వాక్యము తెలియని వారికి వాక్యమును అందించడానికి, రక్షణ లేని వారికి రక్షణను చేకూర్చబడడానికి, ఏమని? ప్రభువుని రుచి చూపించడానికి. ఎవరిని రుచి చూపించడాకండి? హల్లెలూయా. మనం అన్ని రుచులు చూద్దాం, అన్ని రుచులు చూద్దామండి. రుచి చూడని వాళ్ళు లేరు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలియని చెప్పాను ఇందక్కడ, ప్రకటించేవారు లేక కాదు, పాస్టర్లు లేక కాదు, సంఘము లేక కాదు. ఎందుకు అంటే నశించిపోవు ఆత్మలో ఒకడైనా రక్షించబడడానికి ఈ మీటింగు. హల్లెలూయా. దారి తప్పిపోతున్న ఆత్మలలో ఒకరైనా దేవుని వైపు నడిపించడానికే ఈ మీటింగు. దేవుడు అంటే పూర్తిగా తెలియని వారికి తెలుసుకుని చేసినట్టుగా చేయడానికే ఈ మీటింగు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రకటించాలి. ఏం చేయాలంటండి? సమయశ్రీ ప్రకటించిందా? ఇంట్లోకి వెళ్ళి దాక్కుందా? చెప్పండి. ఆమె ఎవరో? నేను ఆమె చరిత్ర చెప్పడానికి రాలే ఇక్కడ. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? ప్రకటించింది. ఎవరిని గురించి? నేను మెస్సయ్యను చూశాను, ఆయనే మెస్సయ్యా అని ఎవరిని రుజువుగా సాక్ష్యం చెప్పి ప్రకటించింది. హల్లెలూయా. మా బాధ్యత కూడా అదే, ప్రకటించాలి. క్రీస్తుని గురించి ప్రకటించాలి. ప్రకటిస్తే ఏం జరుగుతుందో కూడా చెప్తా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల గారు ఇదే చెప్పారు. చూడండి, మా లోకాసు వార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో రాయబడి ఉన్న మాట చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను, ఈయనేమన్నాడు? దీనులకు సువార్త అన్నాడు. ఈయనేమన్నాడు? పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బాప్తిస్మము తీసుకుని ఏమని ఆత్మతో నింపబడిన వారై ఆయన ప్రకటిస్తానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. చూడండి, నశించిపోవు వారిని వెతికి రక్షించుటకు మాత్రమే ఆయన వచ్చాడండి. కనుక రక్షించబడాలి. నేను ఇక్కడ ఈ గ్రామంలో 2 సంవత్సరాలు ఉన్నాను. 2 సంవత్సరాల పైన ఉన్నాను. ఇక్కడ ఉన్నానా లేనమ్మా చెప్పండి? ఇదే స్థలంలో, ఇదే స్థలంలో నేను ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. ఏ టైంలో లేసేవాడినో తెలియదు, ఏ టైంలో ప్రార్థన చేసేవాడినో తెలియదు. హల్లెలూయా. ఏమండి, ఎక్కడ ప్రార్థన పెట్టినా అక్కడ నేను ఉండేవాడిని. అప్పటి నుంచి కూడా ఈ గ్రామం అంటే నాకు బాగా ఇష్టం. హల్లెలూయా. అందరూ నన్ను ప్రేమించారు, ఆదరించారు. అందరి మనసులో నేను ఒక చిన్న ముద్ర వేయబడ్డాను. హల్లెలూయా. స్వామి మంచి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నేను ఇక్కడ సంఘం కట్టాలంటే ఒక్క వారం చాలు, నాకు ఎక్కువ టైం అక్కర్లా. నిజమే కదా చెప్పండి? అవునా? హల్లెలూయా. కుస్తీ పడాల్సిన పోటీ పడక్కర్లా. సంఘం కట్టాలంటే రేపు పొద్దున వచ్చి నేను ఇక్కడ సంఘం స్థాపిస్తున్నానంటే ఎంతమంది వస్తారో? హల్లెలూయా. అంటే దాని గురించి నేను చెప్పడానికి రాలేదు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే నశించిపోవు వారిని వెతికి రక్షించడానికి. అయితే సువార్తను ప్రకటిస్తే విన్నవారికి వచ్చే లాభం నేను చెప్తా. ఏమండి, సువార్తను మేము ప్రకటిస్తున్నాం కదా, ప్రకటించడం వల్ల మీకు వచ్చే లాభం, మీకు వినుచున్న మీకు వస్తే లాభం ఉందా లేదా? తమ్ముడు చెప్పు. ఏమండి, 20,000 ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టింది నా లాభం కోసం కాదు, మీ లాభం కోసమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి లాభం కోసం అండి? నిజంగా చెప్తున్నాను. ఎవరి లాభం కోసం అంటే మీ లాభమే. మీ గ్రామానికి లాభం, మీకు లాభం, మీ పిల్లలకి లాభం, మీ భర్తలకు లాభం, మీ భార్యలకు లాభం, ఏమండి మీ యవ్వనస్తులకి లాభం, ఏమండి ప్రతి ఒక్కరికి లాభం కలగజేయడానికి ఇక్కడికి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కావాలంటే చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం నుంచి ఉంది. దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును చేకూర్చును అని ఉందిరా. హల్లెలూయా.
ఏం దొరికితే మీకు ఏమి ఇవ్వడానికి వచ్చాం మేము? చెప్పండి. ఇంతమంది సేవకులు ఈ చక్కని వాయిద్యాలు పెట్టి ఎందుకు వచ్చామంటే మీకు ఒకటి ఇవ్వటానికి వచ్చామండి. ఏంటది? గట్టిగా చెప్పండి. ఏంటిది? మీకు చాలా లాభం. హల్లెలూయా. మీకు దొరుకుతుంది రాత్రి. హల్లెలూయా. దయచేసి ఎవరు కూడా ఏమన్నా అజాగ్రత్తగా ఉండొద్దు. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వింటే మీరు జీవితాలు ధన్యమే. జాగ్రత్తగా వింటే మీ శరీరాలకు ఆరోగ్యమే. జాగ్రత్తగా వింటే మీ జీవితము ధన్యమే. ధన్యమే కదా చెప్పండి. సామెతల గ్రంథంలో అన్నాడు, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఏవిస్తాయి? దేవుని వాక్యము. ఆమేన్. ఎవరు చెప్తులా? తొందరగా ముగిస్తే వెళ్ళిపోతాం, అయ్యా చలిగా ఉందంటున్నారు. హల్లెలూయా. చెప్పండి, ఎవరికి జీవం అంట? ఈ రాత్రి మీకు మా ద్వారా మేము ప్రకటిస్తున్న వాక్యము ద్వారా ఏం కలుగుతుంది అంటే మీకు ఒకటి జీవమును శరీరమునకు ఆరోగ్యము. హల్లెలూయా. ఈ రాత్రి మేము ఇచ్చేలేదయ్యా మీకు ప్రభు అయిన యేసు ప్రభుల వారు మీకు ఇవ్వబోతున్నాడు. ఒకటి జీవము, రెండు ఆరోగ్యం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో అంతమంది ఈ వాక్యం వినే లోపు ప్రభువుకి ఇష్టమైతే మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా మార్చునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి మీకు విత్తబడుతున్న ఈ వాక్యము పేదలకు మీరు ధన్యులు. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. వినటం వలన ఏం జరుగుతుందంటే విశ్వాసము పెరుగుతుంది. హల్లెలూయా. ఒకటి జీవము, రెండు స్వస్థత. దేనికి? దేనికి చెప్పండి? మనసుకా శరీరానికా? శరీరానికే. హల్లెలూయా. సమస్త మనుషులైన మనమందరము కూడా మనిషిలో ఏదో ఒక రోగం ఉంది. ఉందా లేదో చెప్పండి. నా రోగం లేని వాళ్ళు, నాకు అసలు రోగం లేదన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఉంటే ఎత్తండి. ఏమండి నారాయణ గారు? ఎవరైనా రోగం లేని వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఏదో రోగం ఉంది. ఏదో రోగం. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పు, మెన్నొప్పు, గుండె నొప్పు, ఏమండి ఊపిరితిత్తుల నొప్పు, ఏమండి గొంతు నొప్పు, కిడ్నీల నొప్పు, ఇన్ఫెక్షను, నరాల బలహీనతో, ఏమండి ఏదో సంథింగ్ ఉంది. హల్లెలూయా. ఉందా లేదో చెప్పండి. నాకు అసలు ఏమి లేదు, గ్యాస్ నొప్పి. ఏమండి ఉందా లేదో చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ పోవాలంటే ఎన్ని మందులు వేసుకున్నాం మనము? ఎన్ని మందులు వేసుకుంటున్నాం? ఆ డాక్టర్ వేసిన బిల్లు వేసుకుంటాం, ఈ డాక్టర్ వేసిన అరికి వేసుకుంటాం, ఏమండి అవసరమైతే ఆయుర్వేదం వేసుకుంటాం, ఇంకైతే ఇంకోటి రకరకాలన్నీ వచ్చేసి హల్లెలూయా వేసుకుని శరీరం ఇంకేముందంటే కొత్త రోగం వస్తుంది. ఏమవుతుందండి? నిజం కదా చెప్పండి. ఈ మందులు వేసుకోవటం వల్ల కొత్త రోగాలు వస్తున్నాయి. హల్లెలూయా. కానీ ఈ రోగాలన్నిటికీ సరైన మందు ఏదంటే యేసు వాక్యమే. ఆ వాక్యం, ఆయన మాటలు వింటుంటేనే మనసు పులకరించిపోద్దండి. ఆయన మాటలు వింటుంటేనే ఏమండి ఆ బలహీనమైన శరీరం అంట బలముగా లేపి పెడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి, ఒక 5 రోజుల క్రితం అండి. ఆ అబ్బాయిని నలుగురు మోసుకొచ్చి ఆ నలుగురు తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రార్థన చేశా. ప్రార్థన చేయకముందు కూర్చోరా బాబంటే కూర్చోలే అంటున్నాడు, నుంచోమంటే నుంచోలేని అంటున్నాడు, ఏమని కూర్చోలేంట నుంచోలేంట, పడుకుంటామంటే పడుకోలేను అంటున్నాడు. మరి నీ బాధ ఏంటంటే ఆ బాధ అర్థం కావట్లేదండి. నేను కూర్చోలేను, నుంచోలేను, పడుకోలేను, మరి ఏం చేస్తామంటే అయ్యా ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఏని స్తోత్రం. ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. సరే, ఆ బిడ్డ కోసం విడుదల ప్రార్థన చేసి ఆ బిడ్డకి విడుదల ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ అంటుంది, అయ్యగారంటే లేపమంటావు అందా. వద్దా, నువ్వు కూర్చో అక్కడ మాట పక్కన అన్న. హల్లెలూయా. వాళ్ళు చుట్టమంటున్నాడు, అయ్యగారు నేనన్నా సపోర్ట్ ఇవ్వను. నువ్వు సపోర్ట్ ఇవ్వద్దు, ఎవరు సపోర్ట్ ఇవ్వద్దు. ఆయన లెగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను నాన్న. ఈ 2 నిమిషాల్లో నీకు నువ్వు లెగాలి అన్నా. లెగుతానంటావా అన్నాడు. ఏమన్నాడండి? లెగుతానంటావా అన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా లెగుతావు నాన్న, లెగు అన్నా. అమ్మా అయ్యా యేసయ్యా అంట లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా లేచి ఎవరు పట్టుకోకుండా నడుచుకుంటూ బయటకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిజంగా విశ్వసించి దేవుని వాక్యాన్ని విని, ప్రభువా నీ మాట నన్ను బాగు చేస్తుంది, నీ మాట నన్ను స్వస్థపరుస్తుంది, నీ మాట నాకు జీవం ఇస్తుందని విశ్వసిస్తే ఖచ్చితంగా నీకు జరుగుతుంది. అవేవో మాటలే,
వాళ్ళకి పని పాట లేకుండా వచ్చారులే, ఏదో చేసుకుంటున్నారులే, మన కూసేపు ఇన్ని విన్నట్టుగా కూర్చుంటే సరిపోలేదంటే మాత్రం ఏ ప్రయోజనమో లేదా, ఏ ప్రయోజనమో రాదు. హల్లెలూయా. కనుక చూడండి, అందుకే అన్నాడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో అన్నాడు, ఏం చెప్పాడు? అదంతా మనకు అక్కర్లేదు. యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు. హల్లెలూయా. దేన్ని 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 చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఏముంది మన దగ్గర? ఎంతమంది దగ్గర ఉంది చెప్పండి? ఈ ధర్మశాస్త్రం ఎంతమంది దగ్గర ఉంది? హల్లెలూయా. దీన్ని తీసుకుని ఏం చేయాలి? తల కింద పెట్టుకుపోవాలా? దేవుని వాక్యమును ధ్యానించాలి దేవారాత్రములో. అది ప్రకటించకపోతే మాకు శ్రమ, వినకపోతే మీకు శ్రమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమా కదా చెప్పండి? ప్రకటించకపోతే మాకు శ్రమ, వినకపోతే మీకు శ్రమ. ఎందుకంటే పాస్టర్ గారని భలే చెప్తున్నారు, మీరు భలే కల్పితాలు మాట్లాడుతున్నారు. వినకపోతే శ్రమ ఏంటంటే ప్రభు ఏంటంటే నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. మరి వినకపోతే శ్రమ కాదా చెప్పండి? వినకపోతే అందుకే ధర్మశాస్త్రంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇప్పుడు? గడ్డం మాస్టర్ గారా? బాలసం గారా? ఎవరు? గండ్రం మాస్టర్ గారా? ఎవరండి? ఆయన జీవము గల దేవుడు. దేవుని స్తోత్రం. స్వస్థపరిచే దేవుడు. దేవుని స్తోత్రం. నిన్ను పాపి నిన్ను ధన్యురాలుగా మార్చే దేవుడా. వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడు నీ మనసు అటు వెళ్ళకూడదు, నీ ఆలోచన ఎటు వెళ్ళకూడదు, నీ తలంపు ఎటు వెళ్ళకూడదు. వాక్యం మీద నీ దృష్టి ఉండాలి. ఆయన మాటల యొక్క వినికిడి శబ్దం వైపు నీ చెవి ఉండాలి. హల్లెలూయా. ఆ మాటల యొక్క ధ్వనితో నువ్వు నింపబడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఉందా లేదా అయ్యగారులు? ఉందా లేదా చెప్పండి? పౌలు గారు వాక్యం చెప్తున్నాడు లేదా? ఎక్కడ? మేడగది మీద. హల్లెలూయా. ఏమన్నా చెప్తున్నాడు లేదా? చెప్తుంటే కుర్రోడు వెళ్ళాడు, యవనస్తుడు వెళ్ళి ఏమన్నా కిటికీలు కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడండి. చాలామంది చోటు దొరకనట్టుగా ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా కూర్చోవాలండి. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు చాలా పొద్దుగా ఉండాలి. అందుకే నాడు బైబిల్లో ఏమన్నాడంటే ప్రభు దగ్గర ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా సరి చూసుకో. నువ్వు కూర్చునే విధానం బాగోవాలి, వినే విధానం బాగుండాలి, తినే విధానం బాగుండాలి. ఆ దృష్టి ఆయన వైపు మాత్రం. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం సుమే. చక్కగా కూర్చుని కిటికీలో కూర్చుని ఏమండి వింటలా ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్పగానే ముగ్గురు వస్తారండి మన దగ్గరికి. వాక్యం పాటలు పాడే అంతసేపు శబ్దం వస్తారు కదా, ఓ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, మన పాటలు పాడుతూ ఉంటాడు. ఒకళ్ళకొకళ్ళు పోటీకి పాటలు పాడేసరికి ఇంకెవరెట్ట పాడతారని చెప్పి బాగా చెవులోపు చెప్పి వింటాం. కానీ వాక్యం మొదలెట్టేసరికి ముగ్గురు వస్తారు. ఎవరాళ్ళు? కునుకులమ్మ, జోగులమ్మ, ఊపులమ్మ. ఎవరండి? కునుకులమ్మ, జోగులమ్మ, ఊపులమ్మ. ఈ ముగ్గురు వస్తారు. హల్లెలూయా. ఒకళ్ళు వచ్చేమో కునుకులు. హల్లెలూయా. ఒకళ్ళేమో ఇట్లా పక్కన వాకింగ్ పడుతుండే బయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కునుకులమ్మ, జోగులమ్మ, ఊపులమ్మ ఎప్పుడైతే వచ్చిందో మనం కాస్త ఎక్కడికి వెళ్ళిపోతామండి? జారిపోతాం. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యం వినేటప్పుడు మాత్రం వాటికి చోటు వద్దు సుమే. జాగ్రత్త. ఆ మేడ గదిలో ఆ కిటికీలో కూర్చున్నవాడు ఏమని నిద్రపోయి కునుకులం వచ్చింది, జోగులం వచ్చింది, ఊపు వేసరికి కింద పడ్డాడు. ఊపు వేసరికి కింద పడతామే ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తిరిగి లాని లోకలికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, నా మాట నువ్వు వినే ఎడల నీకు జీవము అన్నాడు. వాక్యం చెప్తున్నాను. హల్లెలూయా. నా మాట ఎవరికి నా మాట దొరుకుతుందో వారికి జీవం దొరికినట్టే. కాబట్టి ఆ తిరిగి రాని లోకాలకు వెళ్ళిన వ్యక్తిని ఆ దైవజనుడైన వ్యక్తి వెళ్ళి యేసు మాట చొప్పున బ్రతికిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు జీవం ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? వినకపోతే తేడా, ఇంటే జీవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అన్నాడు దేవారాత్రులు ఏం చేయాలంటండి? దేవారాత్రులు ఏం చేయాలి? బైబిల్ తీసుకుని ధ్యానించాలి. చదువుతూ ఉండాలి. ఏమంటే నీ ఇంట్లో ఇప్పుడు గుడి లేదు, మాకు గుడి లేదండి. గుడి ఎందుకు లేదు? గుడి
చర్చి లేదా? ఎందుకు లేదు? దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్పనా, నీ ఇల్లే నీకు, నీ ఇంట్లో దేవుడు లేడా? ఉన్నాడా లేడా? చెప్పను, ఉన్నాడా లేడా? ఉన్నాడు. అందుకే చెప్పాడు కానీ ఏమన్నాడు, నీవు ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని అదృశ్యుడై ఉన్నా నీ దేవునికి ప్రార్థన. దేవుని స్తోత్రం. ఏం చెప్పన్నాడండి? ఉన్నాడు నీ ఇంట్లో, ఉన్నాడు లేడా? మా ఇంట్లో లేడు అన్న వాళ్ళు ఎవరు ఉంటే చేతులు పైకెత్తండి. మా ఇంట్లో దేవుడు లేడు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. మీ ఇంట్లోనూ ఉన్నాడు, మీ ఒంట్లోనూ ఉన్నాడు. ఆమేన్. మీ ఇంట్లోనూ ఉన్నాడు, మీ ఒంట్లోనూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీతోనే ఉన్నాడు. ఆయన లేని చోటు లేనే లేదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నీతోనే ఉన్నాడు. ఆయనతో నువ్వు మాట్లాడు, వాక్యం తీసి మాట్లాడు, ప్రార్థన చేసుకుంటూ మాట్లాడు. నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ సమస్య కోసం ఆయన వద్దకు వెళ్ళి చెప్పుకో. హల్లెలూయా. ప్రతిరోజు మాట్లాడతాడు ఆయన. మాట్లాడని రోజు లేదు. ఉందా లేదా? ప్రతిరోజు గట్టిగా చెప్పాలి. నాతో మాట్లాడు. చాలామంది అంటారు, నేను మాట్లాడతాడంట అమ్మాయ. ఎట్ట మాట్లాడతాడా? ఆయనతో మాట్లాడాడంట, నాతో ఎప్పుడు మాట్లాడలేదు అంట అమ్మాయ. హల్లెలూయా. ఎందుకు మాట్లాడు అమ్మాయ? నీతోనే మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. సమయ స్త్రీతో మాట్లాడలేదా? విచారంతో పట్టబడిన స్త్రీతో మాట్లాడలేదా? దొంగవాడితో మాట్లాడలేదా? ఎవరితో మాట్లాడలా? నీతో ఎందుకు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. అయితే నువ్వు మాట్లాడకుండా ఏం చేస్తున్నావు? మౌనంగా ఉన్నావు. నువ్వు బైబిల్ తీసుకున్నావు కానీ చదవట్లా, బైబిల్ ఉంది కానీ ప్రార్థన చేయట్లా, బైబిల్ ఉన్న వాక్యం నీలోకి రావట్లేదు కనుక నీతో దేవుడు మాట్లాడుతుంది అనుకుంటావు నువ్వు. హల్లెలూయా. నీతో దేవుడు రోజు మాట్లాడు. డైలీ బ్రెడ్ ఏంటండి? డైలీ బ్రెడ్ అంటే అర్థం ఏంటి? అవును, తిన్నా. ఏం తింటారు మీరు పొద్దున్నే? డైలీ ఇడ్లీ తినేవాడు ఇడ్లీ తింటాడు, దోశ తినేవాడు దోశ తింటాడు, పూరి తినేవాడు పూరి తింటాడు, గారి తినేవాడు గారి తింటాడు, అది ఇది లేకపోతే సల్లిపోతున్నవాడు సల్లిపోతుంటాడు అంటాడు కదా. రోజు అదేనా మన ఆహారం? అన్నిటికంటే కావలసిన ఆహారం ఏంటో తెలుసా? చెప్పండి, గట్టిగా మాట్లాడండి. హల్లెలూయా. ఏదండి? అవునండి, ఆ వాక్యాన్ని తీసుకో. పొద్దున్నే లేచి ఏమండి కొద్దిగా నీళ్లు పొక్కులు ఇచ్చి బైబుల్ తీసి మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు. దేవారాత్రులు బాలసాగర్ ఏమంటే ధ్యానం చేయమని చెప్తుంటే బైబిల్లో ఉన్న మాట కదా. కనుక నేను నీతో మాట్లాడతాను, నువ్వు నాతో మాట్లాడు. హల్లెలూయా. ఎంత నెమ్మదో, ఎంత నెమ్మదో, ఎంత ప్రశాంతతో. అసలు ఆ రోజంతా నీ జీవితంలో విజయమే కానీ అపజయం ఉండదండి. నీ జీవితంలో విజయమే కానీ అపజయము ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 రోజుల క్రితం మా అమ్మంది పద్మమ్మ, అయ్యా ఏం చేద్దాం అయ్యా, ఎట్ట చేద్దాం అయ్యా నాయన, ఏదో నువ్వే చెప్పేసేసావు, చేద్దామన్నావు, పెడదామన్నావు, ఏం చేద్దాం అంది. హల్లెలూయా. మనం ఏమి చెయ్యక్కర్లా. ఎవరు చేస్తారు చెప్పండి? అనుకున్న దానికంటే రెట్టింపు దేవుడు ఇస్తాడు. ప్రభు రోజు మాట్లాడు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు ఏమని? ప్రకటించని ఎడలా నాకు ప్రకటించడానికి వచ్చాం. జాగ్రత్తగా విను. హల్లెలూయా. విన్నవారికి ఏంటంట చెప్పండి. నువ్వు పద్దాక అడిగితే మేము చెప్పమయ్యా పాస్టర్ గారు. ఏంటిది పద్ధతిగా లేకుండా పద్దాక అడుగుతున్నావు ఏంటంటున్నారు. పద్ధతిగా లేకుండా పద్దాక అడుగుతావు ఏంటండి అంటున్నారు. హల్లెలూయా. ఇది పద్ధతేనండి శరీరానికి. చెప్పండి. 1 జీవము, 2 ఆరోగ్యము, 3వది స్వస్థత. హల్లెలూయా. ఆరోగ్యం అన్న స్వస్థత. హల్లెలూయా. సరే, ఆయుష్ కూడా పెరుగుద్దంట. ఏం పెరుగుద్దంటండి? ప్రకటించబడుతున్న వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వింటే నీ ఆయుష్ పెరుగుతుంది. సామెతల గ్రంథంలో ఉంది. ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఏం పెరుగుద్దంట? మన అమ్మ నాన్న మనల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు. కానీ ఎన్ని రోజులు బతుకుతామో వాళ్ళకి తెలియదు. అవునా కదా? ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటామో కూడా వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. నీ ఆరోగ్యము ఇచ్చేది వాక్యమే, నీ ఆయుష్ని ఇచ్చేది కూడా వాక్యమే. నీ ఆయుష్ పెరుగుతుంది. హల్లెలూయా. తరుగుతుంది అనుకుంటారు మనం, తరగదు. ఏమవుతుందంటండి? పెరుగుతుంది. అంటే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఆయుష్ కాలం పొడిగించబడాలంటే ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అందుకే మీకు ప్రకటించడానికి వచ్చాం. 1 జీవాన్ని ఇవ్వటానికి వచ్చాం, 2 ఆరోగ్యం ఇవ్వటానికి వచ్చాం, 3 స్వస్థత చేయటానికి వచ్చాము, 3 చెప్పండి. అయిపోయింది రా ఆయన కథ కంచికి మేము ఇంటికి. చల్లబడిపోయారా లేదా చెప్పండి? హల్లెలూయా. చల్లబడిపోయారండి. హల్లెలూయా.
ఒకరోజంట ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడంట. ఆ అబ్బాయి బాగా కష్టపడేవాడు, నారాయణ గారిలాగా బాగా కష్టపడుతూ ఉండేవాడు. మంచి పేరు వచ్చింది, బాగా కష్టపడుతున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారంట, ఈ అబ్బాయికి మా పిల్లనెత్తే బాగుండు, ఈ అబ్బాయికి మా పిల్లనెత్తే బాగుండు అనుకుని పోటీ పడుతున్నారంట. ఎందుకు? బాగా చురుకుగా ఉన్నాడు, పని చేస్తున్నాడు అని చెప్పేసి పిల్లనివ్వాలని పోటీ పడుతున్నారు. సరే, ఎవరికాళ్ళకి ఈ మా పిల్లనిద్దాం అంటే మనకి ఇక్కడ కమిటీ హాల్ కదా ఇది, అంతేనా? చెప్పండి. లేదులే, పాకనే ఏమంటారు, అంతేనా? ఆ కత్తిరిపాక అక్కడ కమిటీ హాల్, అందరు అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా కదండి? మాట్లాడుకుంటారులేండి, తర్వాత సంగతి మనకొద్దు, అవన్నీ మనకెందుకు, మాట్లాడుకుంటారు. హల్లెలూయా. అక్కడ ఉసులు ఇక్కడ, ఇక్కడ ఉసులు అక్కడ, ఆళ్ళ ఏళ్ళ అన్నీ జారేసుకుని చెప్పుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లాగనే ఆ ఊర్లో ఆ కమిటీ హాల్ దగ్గర, లేకపోతే ఆ మన చెట్టు కింద దిమ్మ దగ్గర కూర్చుని బాబు నారాయణ గారికి పిల్లని ఎత్తే బాగుండు, నారాయణ మా అమ్మాయిని ఎత్తే బాగుండు, మా అమ్మాయిని ఎత్తే ఏమన్నా నేనే దొరికినట్టు అనుకోబాక, హల్లెలూయా అనుకుంటున్నానంట. అనుకుంటుంటే సరేలే, అందులోంచి ఒక ఆయన లేచానంట, అరే రే మరి అది చాలా మంచోడు, నాకు ఒక్కటే కూతురు, వాళ్ళకి ఒక్కటే కొడుకు, కాబట్టి మా అమ్మాయిని ఎత్తారు, మీరు ఎవ్వరు పోటీ రావద్దన్నాయంట. ఒక అబ్బాయి లేచి ఏమన్నారండి, ఏమన్నారు? మా అమ్మాయిని ఎత్తాను, మీరు ఎవరు పోటీ సరేరా, నువ్వు అడిగింది కానీ బాగుంది కానీ మీ అమ్మాయిని ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ, సరే ఇంటికి వెళ్ళి అయ్యా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలనుకున్నాం, ఊరు వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు కానీ నాకే అవకాశం ఇచ్చారు, మరి ఏమంటారు, మా అమ్మాయిని చేసుకుంటారా అని అడిగారంట. ఇస్తానంటే మాకేంటి అబ్బాయి, మా అబ్బాయి చాలా గుణవంతుడు, చాలా పంచోడు, చాలా పని చేస్తాడు, కాబట్టి ఇవ్వండి, దేవుని స్తోత్రం. సరే, పెళ్లి చేశారు. ఏం చేశారు? చక్కని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. హల్లెలూయా. ఈ పెళ్లి చేసిన కాడి నుంచి అత్తరులకు పక్క, పుట్టింటోళ్ళ ఒక పక్క గారెలు, పూర్ణాలు, అరిసెలు, బొబ్బట్లు, ఏమండి సున్నుండలో రకరకాల వంటకాలన్నీ పెట్టుతుంటే రోజు ఇక్కడ తిని అక్కడ తిని, ఇక్కడ తిని అక్కడ తిని, ఇక్కడ తిని అక్కడ తిని, ఈ ఒక్క నెల రోజులు తినేసరికి మనవాడికి ఏమైందంటే కూస్తంత ఒళ్ళు వచ్చింది. ఏమొచ్చిందండి? బాగా చురుగ్గా ఉండేవాడు, బాగా కరుగ్గా ఉండేవాడు, బాగా పని చేసేవాడు, కాస్త ఏమంటే డిమ్ముగా ఉన్నవాడు సిమ్ముగా తయాడు. తెలుస్తుంది. హల్లెలూయా. లావ్ అయ్యాడు. లావ్ అయిన తర్వాత నెల అయిన తర్వాత అలా అంటున్నాడంట, ఎరా నెల అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పెళ్ళి కాస్త పాత అయిపోయింది కదా, కాబట్టి ఇంక పనికి వెళ్ళంటే, లేదు రేపు పొద్దున వెళ్తానన్నా అంట. మేస్త్రి ఇక్కడ మేస్త్రి ఎవరండి? కార్తీక్ గారిని పిలిచి మా అబ్బాయి పనిలోకి వస్తాడో తీసుకెళ్ళంటే, బలేవుడు మీ అబ్బాయిని ఎవరు వద్దంటారు, రమ్మన్నా. హల్లెలూయా. సరే, పొద్దున్నే వచ్చి లెగ్గొడుతున్నాడు కార్తీక్ వచ్చి, అయ్యా నారాయణ గారు పనికి రమ్మంటే, నా నడుము నొప్పిగా ఉంది కానీ వాళ్ళు రాలే అన్న అంట. ఏమన్నాడండి? అమ్మో నడుము నొప్పి ఏంటిరా, ఎట్ట పట్టిందిరా, అబ్బాయి మా అబ్బాయికి నడుము నొప్పి రాళ్ళే అన్నాడు, మా ఆయనకి నడుము నొప్పి రాళ్ళే అంత. దేవుని స్తోత్రం. ఏమండి? తెల్లారి అడుగుతున్నాడు. తెల్లారి మళ్ళీ పొద్దున్నే లెగ్గొడితే, నాకు తలనొప్పి ఉందన్నా అంట. ఇక రోజుకు ఒక నొప్పి చెబుతూ వాళ్ళొచ్చాడు. ఏమైంది చెప్పండి? సురుకుపోయింది, కరుకుపోయింది, ఏమండి అంత పోయింది. ఏమొచ్చేసింది? కాస్త బాగా వచ్చేసింది, పనికి వెళ్ళలేకపోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కావట్లా. భార్య ఇక అత్త మామ అన్నారా, అమ్మాయ మరి మా అబ్బాయి బాగా పనిచేసేవాడు, ఇట్లా అయిపోయాడుగా, నాతో పాటు మీరు కొడతా పదం తప్పదు కానీ పాపం భార్య కూడా పనికి వెళ్తుంది, మా నాన్న అమ్మ పనికి వెళ్తున్నారు, అవసరం కూతురు తగ్గిపోతే అత్తమామలు కూడా సహాయం చేస్తున్నాడు. మనోడికి ఏ పని లేదు, ఇక ఏం లేదండి, ఏ పని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పని లేదు, ఇక ఏమాత్రం పని చేస్తుంది. మనోడు తింటాం ఇంట్లో కూర్చుంటాం. సరే, పాత పడిపోయింది. 2-3 పిల్లలు పుట్టేసిన తర్వాత భార్య అందంట, ఏమయ్యా ఏం పని చేయట్లేదు, నువ్వు బోళ్ళు కష్టపడేవాడు, బోళ్ళు పని చేసేవాడు, ఏమొచ్చింది నీకు, పని మానేసేవు, ఇట్టా తయారయ్యావంటే, ఏదో ఒక రోజు వెళ్తాలేగా అంట. ఏదో ఒక రోజు వెళ్తాలేగా అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, వెళ్తాడనుకుంటుంది కానీ వెళ్తాలో మనోడు. సరే, ఒకరోజు చూసి ఇట్లాగ నాలాంటి పాస్టర్ గారు వచ్చి ఆ ఊరిలో మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెడితే చుట్టూ పారిగోడ ఉందంట. ఆ పారిగోడ మధ్యలో అయ్యగారు మీటింగ్ పెట్టాడు. ఏమండి, జీవన్ గారు వచ్చి వాకింగ్ చెబుతూ మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
జీవన్ గారు వచ్చి వాక్యం చెబుతూ మాట్లాడితే అవందంట, ఇగో ఏమయ్యా నారాయణ, ఈ రోజు గారి నువ్వు ప్రార్థనకి వెళ్ళపోయావా, నీకు నాకు ఎడగలేదంట. ఏందంట, పనికి వెళ్ళమంటే వెళ్ళనంటున్నావు, పొలం వెళ్ళంటే వెళ్ళంటున్నావు, ఏ పని చేయట్లేదు, నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు. కనీసం ఈ రేత్రి వెళ్ళి ఆయన ఎవరో పాస్టర్ గారు జీవన్ గారు వాక్యం చెప్తాడంట, కాస్తంత విని రావయ్యా, నేను కూడా వెళ్తున్నా రమ్మంటే వెళ్ళాల్సిందేనా, తప్పదంటావా? సరే వెళ్తా పద. దేవుని స్తోత్రం. అమ్మగారు ముందు వెళ్ళిపోయి ముందు లైన్లో కూర్చుంది. అయ్యగారు అందరికంటే వెనకాల వచ్చాడు. ఇక అట్ట బెంచ్లు కూడా ఖాళీ అయిపోయినాయి, ఏమీ లేవు. పారిగోడ, ఈ పారిగోడ మాత్రమే ఖాళీ ఉంది. ఏదండి, అనురాధమ్మ గారు పారిగోడలాగా ఆ పారిగోడ మాత్రమే ఖాళీ ఉంది. దేవుని స్తోత్రం. ఆ పారిగోడ మీద కూడా అందరూ కూర్చున్నారంట. సరే ఏం చేయాలో అర్థం కాక మనవడెళ్ళి నిలబడలేక కూర్చోలేక పారిగోడగా అనుకున్నాడు. ఏం చేశాడండి, ఎప్పుడైతే పారిగోడగా అనుకున్నాడో అక్కడికి ఒక పొట్టోడు వచ్చాడు. మీ ఊళ్ళో ఉన్నాడా, కంపు తీసి తిట్టుకుంటాడేమో. ఆ పొట్టోడు వచ్చి ఆ పాస్టర్ గారు జీవన్ గారు ముఖం చూడాలని ఎదురు చూస్తున్నాడు. ఆయనకేం కనపడతలేదు, ఎవరు చూడనెత్తలేదు. ఎట్టాగాని గోడ ఎక్కడానికి ఖాళీ లేదు, ఎక్కడా ఖాళీ లేదు. ఏం చేశాడంటే చల్లగా ఎక్కి ఈయన మెళ్ళ మీద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి, చల్లగా ఎక్కి నెల మీద కూర్చుండడం కూడా మనకు తెలియదు. ఎందుకనంటే వచ్చేసింది మనోడికి. ఏంటది, కునుకులమ్మ, జోగులమ్మ, ఊహులమ్మ వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఈ జోగులమ్మ పట్టుకుని చల్లగా ఆనుకున్నాడు. మనోడు వెళ్ళి మెళ్ళ మీద కూర్చున్నాడు. వాక్యం జీవన్ గారు వాక్యం చెప్పాడు. వాక్యం అంతా జనాలు విన్నారు, మనోడు మాత్రం నిద్రపోయాడు. దేవుని స్తోత్రం. వాక్యం అయిపోయింది, అందరూ ఆమేనన్నారు, ఎవరి కాళ్ళకి వెళ్ళిపోతున్నారు. మనోడికి అప్పుడు మెలకం వచ్చింది. మెలకం వచ్చి దిగి చల్లగా ఇంటికి వెళ్ళాడు. అలా ఉన్నాడు. మా ఆయన ఎంత మంచోడు, నా మాట అన్నాడు. రాత్రి ఏమన్నాడండి, మగుళ్ళు మాత్రం చెప్పిన మాట అంటే భార్యలకి ఎంత సంతోషమో, ఎంత సంతోషమో. ఎక్కడ దాచిన అలా తీస్తారు. అదే తీసుకో, నీకోసం దాచి తీసుకో. ఇప్పుడు ఎక్కడ దాచిన అలా తీసేస్తారు భార్యలు. ఎప్పుడైతే భర్తల మాట విన్నారో, ఎప్పుడైతే భర్తలు మంచిగా ఉన్నారో, ఎక్కడ దాచిన తీసి నీకే సొంతం, నేను నీకే సొంతం, నా డబ్బు నీకే సొంతం, నా బంగారం నీకే సొంతం అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే మా ఆయన నా మాట విన్నాడు. ఏం పని చేశాడు ఆయన, ప్రార్థనకే వెళ్ళాడు. అందుకని ఆమె సంబరం అయిపోయి పొద్దున్నే లేచి అందరికంటే ముందు లేచి చక్కగా ఇడ్లీ వేసి చక్కగా కేకేసి, నారాయణ గారు అయ్యా 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 దా, బోళ్ళు కష్టపడవు, రాత్రి వాక్యం ఇంటికి వెళ్ళావు, ప్రార్థన మాతో పాటు వచ్చావు కదా, తిను అని తినిపించి నాకు అందంట. రాత్రి జీవన్ గారు ఏం చెప్పాడు అయ్యా అందంట. దేవుని స్తోత్రం. ఏమందండి, రాత్రి జీవనయ్య గారు ఏం చెప్పాడయ్యా అంటే, ఏం చెప్పాడయ్యా అంటే, నమ్మయ్యా అంత బరువుగా ఉంది అంటే భుజాలని పిక్కొస్తున్నాయి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు, ఏం చెప్పాడు అంటే, నమ్మాయి నాకేం అర్థం కాలేదు, కానీ అంత బరువుగా ఉందండి, భుజాలని పిక్కొస్తున్నాయి, ఆయన వస్తే మాత్రం నేను ఇప్పుడు రానన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టాగే గండ్రం పాస్టర్ గారు వచ్చాడు. ఏమంటే ఎప్పుడో పెట్టాడు ప్రార్థన, ఎప్పుడో మాట్లాడు, ఇప్పుడు వచ్చాడు కదా, వినకపోతే బాగోదు, వెళ్ళకపోతే బాగోదు అని చెప్పేసి వచ్చేసి మీరు ఎక్కడో ఉండి, మీ మనసు ఎక్కడో ఉండి మీరు ఎక్కడే ఉంటే ప్రయోజనమో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జీవమునిచ్చే వాక్యాన్ని జాగ్రత్తగా విని ఏమని రక్షించబడడానికి నువ్వు సిద్ధమైనప్పుడు నీకంటే పరలోక రాజ్యంలో సంతోషమే. హల్లెలూయా. ఒక్క ఆత్మ రక్షించబడితేనంట పరలోకములో సంతోషం. హల్లెలూయా. ఆ సంతోషాన్ని మీకు అందించాలి, మీ కుటుంబానికి అందించాలి, మీ బిడ్డలకు అందించాలి. ఆ వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు, మీ బిడ్డలు వింటున్నప్పుడు దారి తప్పే నీ బిడ్డ మారిపోతాడు, చెడిపోతున్న నీ బిడ్డ మారిపోతాడు. మాట వినని నీ బిడ్డ కూడా ఖచ్చితంగా నీ మాట వినటానికి ఇష్టపడతాడు. నువ్వేం చదువుతున్నావు, ఎంతమంది చదువుతున్నారు వాక్యం, బైబిల్ చేతిపైకి ఎత్తండి. చచ్చినోడు వదిలేదట్లేడు అనుకుంటున్నారు. ఎంతమంది చదువుతున్నారు, నారాయణ గారు ఒకడు, ఆ చివర పిన్ని గారు, దేవియమ్మ, ఏమని ఇస్తారు, నలుగురేనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి వెనకాల ఇప్పుడు చదివేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు నాకంటే ఎక్కువ చెప్తారు ప్రిఫరెన్స్ వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి బైబిల్ తీసుకున్నది ఎందుకు కొనుక్కుని ప్యాషన్గా జిప్పేసుకుని పెట్టుకోవడం కాదండి, అది రోజు ధ్యానము చేసినప్పుడు జీవము, ఆరోగ్యము, స్వస్థత, ధన్యత, మరొకటేంటి ఆయుష్ పెరుగుతుంది. హల్లెలూయా. ఇవన్నీ ఇవ్వటానికి మేమందరము యేసు నామములో ఇక్కడికి వచ్చి ఉన్నాం. కావాలా వద్దా మీకు చెప్పండి, కావాలా వద్దా?
నారాయణ గారు నా కోసం చెప్పాడు, నాకు ఉందలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావాలన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. అన్నీ కావాలొద్దా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు బైబిల్ గ్రంథంలో సువార్త గురించి చాలా చెప్పొచ్చు, కానీ టైం పెట్టుకున్నాను, టైం అయిపోయింది. ఖచ్చితంగా 10ంటికి ముగిస్తానని చెప్పాను, 10ంటికి ముగిస్తాను. హల్లెలూయా. కనుక ఈ వాక్యము చెప్పే ముందు ఒక మాట చెప్పాను మీకు. ఏం వచ్చింది, ఏం కావాలి? ప్రార్థన చేసే వాళ్ళకైనా ప్రకటన చేసే వాళ్ళకైనా ఏం కావాలి? హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు కాడు. అవునండి, రోమపత్రికలో ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఇంకో వాడు అన్నాడు, ఎందరూ నా ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని. హల్లెలూయా. ఎవరి పిల్లలు అంటండి? దేవుని కుమారులు. హల్లెలూయా. మీరందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చడమే ఆయన పనే. నమ్మితే నువ్వు దేవుని బిడ్డవే, వింటే నువ్వు దేవుని బిడ్డవే, వినకపోతే మాత్రం శ్రమ ప్లస్ ఇక్కడే చెప్పా ఏమొచ్చింది? మరణం. వదిలే చెప్పనమాట. హల్లెలూయా. వినకపోతే, ప్రకటించకపోతే మాకు శ్రమ, వినకపోతే మీకు శ్రమ. అవునా కదా? చెప్పండి. ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరిలో ఉన్నాయంటే ఏం చెప్పాడు ఆయన? మీరు వెళ్ళి మీరు విన్న వాటిని కన్న వాటిని ఏమండి చెప్పండి, పల్లెలకు పట్టణాలకు వెళ్ళి ప్రకటించండి. హల్లెలూయా అన్నాడు. అలా చెప్పండి, అధికారం ఇచ్చాడు, ప్రకటించండి. ఏమండి? నా నామములో విన్నవాడు రక్షించబడతాడు, విన్నవాడు శిక్షించబడతాడు. ఈ రాత్రి మీరందరూ ధన్యులే. మీ కుటుంబాలు, మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ వాక్యము మీలో ఫలవంతంగా నింపబడునుగాక. ఆ వాక్యము నిన్ను నడిపించునుగాక అన్నాడుగా కీర్తన గ్రంథంలో. అనండి, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉంది. హల్లెలూయా. నిన్ను నడిపించేది వాక్యమే, నిన్ను వెలిగించేది వాక్యమే, నిన్ను బ్రతికించేది వాక్యమే, నిన్ను స్వస్థపరిచేది వాక్యమే, నీకు జీవమునిచ్చేది వాక్యమే, నీకు ఆశించేది వాక్యమే, నీకు ఆనందం ఇచ్చేది వాక్యమే, నిన్ను నడిపించేది వాక్యమే, నీతో ఉన్నది వాక్యమే, నీలో ఉన్నది వాక్యమే. ఆ వాక్యము నిర్లక్ష్యం చేయకో, ఆ వాక్యాన్ని నీలో నింపుకో. ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందండి? బలపరుస్తుందా లేదా? బలపరుస్తుందా లేదా? ఆ బలం మనకు కావాలి. ఆ బలం బట్టి మనం ముందుకి వెళదాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకెళ్ళలో మన హృదయంలో ఫలింప చేయునుగాక. మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అయ్యా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. యేసయ్యా, నీ మధురమైన మాటలు ప్రతి హృదయముల నింపుతో దేవారాత్రులు ధ్యానిస్తూ జీవించే భాగ్యమును కావాలయ్యా అంటూ 2 హస్తాలు ఎత్తుతూ ఆ మాటల మధురత్వాన్ని హృదయమున కుండలో నింపుకో. గ్లోరీ జీసస్. అదిగో ప్రభు యొక్క అమూల్యమైన అమృతం లాంటి మాటలు నీ హృదయములోకి నింపబడుతున్నాయి. దాచుకో, జాగ్రత్తగా దాచుకో. ఈ వాక్యమే కలిగించేది, నా వేదనలో ఆదరాణిచ్చేది. నీ వాక్యమే నన్ను
ఆదరానిచ్చేది, నా వేదనలో ఆదరానిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా ప్రభు, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రము నాయన. ఈ లోక సంబంధమైన వ్యక్తులతో మాట్లాడి మాట్లాడి అలసిపోయాం. ఈ లోక సంబంధమైన వ్యక్తులతో అనేక సార్లు సంభాషించాము, కానీ నీ మాటలు వినలేకపోయాము, నీ మాటలు చదవలేకపోయాము. అయ్యా, ఇప్పుడు నీ మాటలు మాకు దొరికాయి నాయన. ఆ మాటలను మా హృదయంలో దాచుకునే భాగ్యమును దయచేయి. అవి మాకు ఆరోగ్యమునివ్వాలి, అయా ఆయుష్నివ్వాలి, స్వస్థతనివ్వాలి, జీవమునివ్వాలి, ప్రభా బలమునివ్వాలి నాయన. ప్రతి బిడ్డలో నీ మాటలను నింపుదల దయచేయి. ఎవ్వరు తొట్టులకున్న దాచుకునే భాగ్యాన్ని దయచేయి. నడకను నేర్పేది నీ మాట, స్వస్థత ఇచ్చేది నీ మాట, మంచి చెడులు తెలియజేసేది నీ మాట, నీకు దగ్గరగా చేర్చేది నీ మాట ప్రభా. ఆ మాటను మాలో దాచుకునే భాగ్యాన్ని దయచేయి. ఎంతమంది అయితే ప్రభా ఆ మాట విని దాచుకున్నారో వారి జీవితం ధన్యమవ్వాలి ప్రభా, వారి జీవితాలు బాగుపడాలి ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ ఈ శ్రావణ యంత్రం ద్వారా విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతము జరగాలి, ఒక కార్యము జరగాలి, ఒక విడుదల జరగాలి, ఒక విమోచన జరగాలి, ఒక అద్భుతమైన స్వస్థత జరగాలి. అట్టి కార్యము జరిగించు నాయన. వ్యర్థంగా పోకూడదు ప్రభా. మా ప్రయాస వ్యర్థము కాదన్నావు తండ్రి, మా ప్రయాస వ్యర్థము కాదన్నావు. నీవు వెళ్ళి ప్రకటించిన ఎడలా నీకు శ్రమ అన్నావు తండ్రి. నేను చిన్నవాడనే, నాకు మాట్లాడతాం రాదంటే లేదు లేదు నువ్వు చిన్నవాడు అనొద్దు, నువ్వు వెళ్ళాలి, ప్రకటించాలన్నావు ఇరిమియాతో తండ్రి. కనుక నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డనైనా నువ్వు ఉన్నావని తెలుసుకుని గ్రహించి నడుచుకునే భాగ్యం దయచేయి. అలాగనే ఈ మీటింగ్ సహకారం చేసిన నీ బిడ్డలను ప్రభా, వారంతో చేయుతునిచ్చిన బిడ్డలను దీవించండి, ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించండి, ఒక్కొక్కరిని దీవించండి. ప్రత్యేకంగా ఈ గ్రామములు అద్భుతమైన సువార్త ప్రకటించబడే భాగ్యం దయచేయి. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, ఎన్నో ఆత్మలు దారి తప్పిపోతున్నాయి, ఎన్నో ఆత్మలు నీకు దూరం అవుతున్నాయి ప్రభా. ప్రతి ఆత్మ నీ వద్దకు నడిపించబడే భాగ్యం దయచేయి. ప్రతి బిడ్డ, ప్రతి ఆత్మ పట్టబడే భాగ్యం దయచేయి. ప్రతి ఆత్మ అభిషేకంతో నింపబడే భాగ్యం దయచేసి ఈ గ్రామంలో సువార్త స్వరము, సువార్త ధ్వని, సువార్త ప్రకటన జరిగే భాగ్యాన్ని దయచేసి అద్భుతమైన కార్యము జరిగించమని, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి సావుకుని దీవించమని, ప్రతి సావుకురాలను దీవించమని, ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యాలు దాయించమని, యవనస్తులను మార్చండి, వృద్ధులకు ఆరోగ్యం దయచేయండి, త్రాగుడికి వ్యసనమైన బిడ్డలను మార్చండి, జోజానికి వ్యసనమైన బిడ్డలు మార్చండి ప్రభా, వ్యభిచారములకు వ్యసనమైన బిడ్డలు మార్చండి. దేవానికి దూరమైన ప్రతి బిడ్డను పట్టుకుని నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుకు కొనసాగిపోదాం. మరి దైవజనుల నిమిత్తం ప్రార్థన చేయండి. ఇంకా ఈ 2023 సంవత్సరంలో ఈ మొదటి నెల ఈ యొక్క ఆరాధన కార్యక్రమం జరిగింది. ఇంకా 11 మాసాలు ఉన్నాయి. 11 గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి దైవజనులు మరి దేవుని యొక్క ఆత్మచేత పురుకొల్పబడి ముందుకు వెళ్ళులాగున వారి ప్రయాణమంతట్లో కూడా మరి క్షేమాన్ని, భద్రతను దేవుడు అనుగ్రహించులాగున మరి ముఖ్యంగా మరి దైవ సేవకురాలు మరి పరిచర్యకు ఎలాంటి ఆటంకం లేకుండా సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుడు ఆరోగ్యమునిచ్చునుగాక. మరి ముఖ్యంగా మరి అనేకమైన చోట్లకు దైవజనులు వెళ్తూ వస్తున్నారు. మరి వారి ప్రయాణంలో దేవుడు క్షేమాన్ని అనుగ్రహించులాగున మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో మరి గూడూరు మండలమైన కంకటా గ్రామంలో ఈ సువార్త సభను వారు ఏర్పాటు చేయడానికి
27వ తారీఖున గూడూరు మండలమైన కంగటావ గ్రామంలో సువార్త సభను ఏర్పాటు చేయడానికి ప్రార్థనపూర్వకంగా సిద్ధపడుతున్నారు. ఆ కార్యక్రమం కూడా దేవుడి ఘనంగా జరిగించులాగిన మనందరం కూడా ప్రార్థన చేస్తూ మనందరం కూడా ముందుకు కొనసాగిపోదాం. ఈ సమయంలో చివరిగా దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చివరిగా మనం ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకున్న తదుపరి కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగిపోదాం. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకునండి, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అద్భుతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని స్తుతించడానికి, కీర్తించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఈ యొక్క జనవరి నెలలో ఈ చివరి దినాల్లో మీరు మమ్మల్ని ప్రేమించి దైవ సేవకులని ఆత్మ ప్రేరణ చేత ఈ యొక్క ప్రాంతానికి మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారిని ఆయన నిలబెట్టుకుని వారి ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి విలువైన శ్రేష్టమైన మాటలను బట్టి నీ స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ గ్రామానికి నేను ఇక్కడ కూడొచ్చిన ప్రతి బిడ్డకు నన్ను ఎంతో ప్రభువా దీవెనకరంగా ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సభారాధన కార్యక్రమం ద్వారా ఈ గ్రామంపై దైవాశీర్వాదాలు రావాలని మేము ప్రార్థన చేస్తున్నాను. ఈ గ్రామంలో ఉంటున్న పెద్దలను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో ఉంటున్న అధికారులను జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఉంటున్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఉంటున్న రైతాంగాన్ని మీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ గ్రామంలో ఆయన ప్రతి బిడ్డను కూడా, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మీరు ఆగడి కోసం సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరిచి, అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యమే దయచేయమని, మరి ముఖ్యంగా నేను నీ యొక్క అమూల్యమైన మాటలను అందించిన దైవజనులు నేను బాలస్వామి గారిని మరొకసారి నీ దయగల బాహుళ్యమైన హస్తాలకు సమర్పిస్తున్నాను. ఈ నూతన అభిషేకంతో నింపండి, ఏడంతల ఆత్మతో నింపండి. ఇంకా జరగబోతున్న 11 ఆరాధన సభలు ప్రభువా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మీరు జరిగించండి. మేము ఏ ప్రాంతానికైతే, ఏ గ్రామానికైతే వెళ్ళబోతున్నామో మాకంటే ముందుగా మీరు ఆ స్థలానికి వెళ్ళి, ఆ గ్రామానికి మీరు వెళ్ళి అద్భుతమైన కార్యాలు ఆ గ్రామంలో ఉంటున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము వెళ్తా మాత్రమే కాదు నాన్న, మాతో పాటు మీరు రండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్వాగతం పలుకుచున్నాం. నువ్వు లేని ఆరాధన మాకొద్దయ్యా, నువ్వు లేని స్థలాలు మాకొద్దయ్యా, నువ్వు లేని బ్రతుకులు మాకొద్దయ్యా, నువ్వు లేని నడిపింపు కూడా మాకొద్దయ్యా. మీరు మాతో ఉంటే మాకు సంతోషం, మీరు మాతో ఉంటే మాకు నెమ్మది, మీరు మాతో ఉంటే ఆనందం కలుగుతుంది. కనుక మీరు మాతో ఉంటే ప్రతి బిడ్డ గ్రామ ప్రజల యొక్క హృదయాలు తెరవబడుతాయి. కనుక మీరు మాతో ఉండి నేను మేమందరము కూడా ప్రభువా ఈ పరిచయంలో మేము సహకరించడానికి మీ ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ప్రభువా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవజనుల ఆశీర్వాదాలు. చదవబడిన వారందరూ సిద్ధంగా ఉంటే వారికి వస్త్ర బహువరణ జరుగుతుంది. తనంతరం సేవకులు, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ ఇంకొక 2-3 సేవకులు వస్తారనుకున్నాను. వాళ్ళకి ముందే తెలియజేశాను, కానీ వాళ్ళు రాలేదు. బైబిల్లో ఉంది సన్మానించమని. కనుక మరి అర్హత ఉన్న వారికి అది అవకాశం, లేని వారికి అక్కడ బైబిల్ అంటాడు
రఫా ప్రేయర్ హాల్, యేసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.